Hello and everyone, welcome to BR Movie Trends. Here is our non-spoiler review of Daku Maharaj. Actor Nandamuri Balakrishna, written and directed by Bobby Kulli. మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ చాలా బాగుంది. ఐ కెన్ లైక్ ఇట్. మూవీ స్టోరీ కొత్తగా ఏముండదు, అయినా మూవీ ప్రెజెంటేషన్ మాత్రం కొత్తగా ఉంది. అండ్ బాలయ్య ప్రతి మూవీలో ఉండే మాస్ డ్రామా యాక్షన్స్ అన్నీ ఉన్నాయి. లైక్ యాక్షన్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్, ఇలా ప్రతిదీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం బాలయ్య కనిపించిన సీన్స్ అన్నీ బాగుంటాయి. ప్రతి ఎలివేషన్ బాగా డెలివరీ చేశారు డైరెక్టర్ బాబీ. ఈ మూవీలో విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. తమన్ మ్యూజిక్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మొన్న చెప్పారు, రజనీకాంత్కి బక్కోడాలోనో బాలయ్యకి బండోడని చెప్పారు. తమన్ తాండవం చూసాం. ఓవరాల్గా స్టోరీ రొటీన్గా ఉన్న బాలయ్య ఫ్యాన్స్కి ఏం కావాలో అలా ప్రతి ఒక్కటి ఉన్న మూవీ దాకు మహారాజ్. ఇప్పుడు డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. స్టోరీ విషయానికి వస్తే ఢిల్లీలో పనిచేసే ఒక ఇంజనీరింగ్ సీతారాం ఎక్కడో చంబాల్లో దాకు మహారాజ్గా ఎందుకు మారాల్సి వచ్చింది, ఆ తర్వాత అక్కడ మదనపల్లి అనే ఊర్లో ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఇంట్లో డ్రైవర్ నానాజీగా ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది అని తెలియాలంటే దాకు మహారాజ్ మూవీ చూడాల్సిందే. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కడ బోర్ అనిపించదు. మూవీ కొత్తగా అనిపిస్తుంది. అదే డిఫరెంట్ స్టైల్లో బాలయ్య గారు కనిపిస్తారు. ఈ మూవీలో ప్రతి ఒక్కరికి మంచి సపోర్టింగ్ క్యాస్ట్ ఇచ్చారు. ప్రజ్ఞ, శ్రద్ధ, దాకు, ఊర్వశి, ఇంకా మూవీలో ఫ్యాన్ మూమెంట్స్, బాలయ్య బాబు గారి డైలాగ్స్ ఎరగదీశారు. ఈ మూవీలో విజువల్స్ మూవీ చూడాలనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఈ మూవీలో పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే నందమూరి బాలకృష్ణ గారు 64 ఇయర్స్లో కూడా ఈ రేంజ్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండడం అనేది చాలా గ్రేట్. అసలు గాడ్ ఆఫ్ మాసెస్ ఫర్ ఎవ్రీ రీజన్. ఈ మూవీలో డైరెక్టర్ బాబీ గారు ప్రతి ఒక్కరికి బాగా క్యారెక్టర్ డిజైన్ చేశారు. థ్యాంక్స్ టు బాబీ కొల్లి గారు ప్రతి ఒక్కరిని బాగా చూపించినందుకు. బాబీ డియల్, సచిన్ గటే, చైల్డ్ ఆర్టిస్ట్ వేద, ప్రజ్ఞ, శ్రద్ధ, ఊర్వశి, టామ్ చాకో, మార్కండేష్ పాండే, ఎవ్రీవన్ మేక్ దియర్ ప్రెజెన్స్ వెరీ వెల్. ఈ మూవీలో టెక్నికల్స్ విషయానికి వచ్చినట్లయితే నాగ్ అశ్విన్ గారు ఆల్రెడీ చెప్పారు, ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు విజువల్స్, యాక్షన్ ఇలా ప్రతిదీ చాలా బాగుంటుందని. ఈ హ్యాడ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ మాస్ మూమెంట్స్, మెనీ ఫ్యాన్ మూమెంట్స్. నాగ్ అశ్విన్ గారు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఆ విజువల్స్ లో కనిపించాయి. విజువల్స్ బై విజయ్ కార్తిక్. ఒక్క ముక్కలో చెప్పాలంటే విజువల్స్ ఆర్ వెరీ టెరిఫిక్, సో గుడ్. తమన్ గారి గురించి చెప్పాలన్నా మాటలు సరిపోవు. తమన్ డెలివరింగ్ ఏ ఎలక్ట్రిఫైయింగ్ స్కోర్స్ దట్ ఎలివేట్ బాలయ్యస్ మాస్ appeal to the next level. Final గా written and directed by Bobby Kulli. He did a good job. ఈ మూవీలో హై ఎలివేషన్స్, క్రాస్టింగ్, ప్రతి క్యారెక్టర్ ని బాగా యూస్ చేసుకున్నారు. Final word, a good action and entertainer with familiar story beats. That's it for the review guys. If you like the video, please do subscribe to BR Movie Trends and hit the bell icon for more updates.